ప్రస్తుతం గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అంబటి రాంబాబు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిన్న రాత్రి అంబటిని అరెస్ట్ చేశారు. రాంబాబుని తరలించిన వాహనంపై కూడా ఆందోళనకారులు దాడికి యత్నించారు. అంబటిని రాత్రంతా నల్లపాడు పిఎస్ లోనే ఉంచారు పోలీసులు. సీఎం ని దూషించారని, పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని నల్లపాడు పిఎస్ లో అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. అంబటి కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఈ రోజు సండే కదా, మరి నల్లపాడు పిఎస్ లో ఉన్న అంబటిని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మధ్యాహ్నం తర్వాత అంబటి రాంబాబుని నల్లపాడు పిఎస్ నుంచి కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి 24 గంటల సమయంలో ఖచ్చితంగా జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజున ఆదివారం అయినప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఈ సమయంలో కనుక అంబటి రాంబాబుని కనుక తీసుకువెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెడతారని చెప్పి చెప్తున్నారు. మరొక వైపు ఇప్పుడిప్పుడే ఆ పోలీసులు ఉన్నతాధికారులు, ఎందుకంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించిన ఉన్నతాధికారులంతా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడుగా ఉన్నతాధికారులు ముఖ్యంగా సౌత్ డిఎస్పీ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కూడా భారీగా పోలీసులందరినీ కూడా ఉదయాన్నే నల్లపాడు పోలీస్ స్టేషన్కి అయితే రప్పిస్తూ ఉన్నారు. రాత్రి నుంచి కూడా అంబటి రాంబాబు ఇదే స్టేషన్లో ఉంచారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా పోలీస్ వర్గాలని భారీగా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్దకు మోహరిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాలు చూసినట్లయితే ఇంటి వద్ద పోలీసులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు రావడం, ఆందోళన జరిగింది. మరొక వైపు ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పార్టీ పరంగా కూడా కొంత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు మరింత భద్రతనైతే పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేశారు. సౌత్ డిఎస్పీ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కూడా పోలీస్ సిబ్బందిని అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా పోలీసుల రాక మొదలైంది. అదేవిధంగా చుట్టుపక్కల కూడా మొత్తం పోలీస్ స్టేషన్కి వచ్చే రహదారుల వద్ద కూడా బారికేడ్స్ రాత్రి నుంచి కూడా పెట్టారు. పోలీసులు ఎక్కడికెక్కడ నగరంలో పలు చోట్ల కూడా ముఖ్యమైన కోడళ్ల వద్ద కూడా పోలీసులను అయితే విధులు నిర్వహిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు పూర్తిగా శాంతి భద్రత అన్నింటిని కూడా అదుపులోకి తీసుకొని ఎక్కడా కూడా పరిస్థితి చేయిదాడిపోకుండా ఉండే విధంగా పోలీసుల చర్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అంబటి రాంబాబును మాత్రం ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. 2 కేసులు కూడా ఇదే పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. అయితే మనకి చూసినట్లయితేనేమో ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు నమోదు చేస్తే జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు కూడా నమోదు చేశారు. సీఎంను దూషించింది పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేస్తే ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీస్ విధులను రాంబాబు ఆటంకం కలిగించారు అనే దాని మీద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ 2 కేసుల కింద కూడా రాంబాబుని అరెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకొని డిఎస్పీ అదేవిధంగా ఇక్కడ ఉన్న మిగతా ఉన్నతాధికారులు ఏఎస్పీ స్థాయి అధికారులు కూడా తీసుకొని జడ్జి ముందుకు తీసుకువెళ్తారు. ఈ సెక్షన్స్ అన్నిటిని కూడా చూసినట్లయితే కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. అదే విషయాన్ని కూడా అంబటి రాంబాబు పోలీసులను తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రాత్రి చాలా ఉద్విగ్నమైన క్షణాల్లో రాంబాబు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కొంత సమాచారాన్ని కూడా పోలీసులు ఆయనకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రాత్రి వైసీపీ వాళ్ళంతా కూడా ముఖ్య నేతలంతా కూడా ఎస్పీని కలిసి ఎస్పీకి శాంతి భద్రత విషయం కావచ్చు, అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉన్న పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాత్రి ఎస్పీ కలవలేదనేది వైసీపీ నేతల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వైసీపీ నేతలు కూడా ముఖ్యంగా ఒకవైపు నుంచి రాంబాబుకి న్యాయ సలహా ముందు అయితే ఒకవేళ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి దగ్గర కనుక తీసుకువెళ్తే అక్కడ న్యాయ సలహా అందించేందుకు వైసీపీ నుంచి అదేవిధంగా లాయర్ల నుంచి కూడా న్యాయ సలహా అందించేందుకు ముఖ్యులు రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ వైపు నుంచి అయితే రాంబాబుని అరెస్ట్ చేశామని రాత్రి నుంచి చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే కేసులు సెక్షన్స్ కూడా నమోదయ్యాయి. కాబట్టి ఒకవేళ జడ్జి ముందు పెడితే న్యాయ సలహా ఇచ్చేందుకు కూడా లాయర్లు కూడా అనుమతించాల్సి ఉంటుంది. రాంబాబు దగ్గరికి కూడా పోలీసులు న్యాయవాదులను అనుమతించాల్సి ఉంటుంది. అయితే ఏదైనా సరే మధ్యాహ్నం తర్వాత అప్పటి వరకు మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలంతా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.
కాబట్టి న్యాయవాదులు కనుక వచ్చినట్లయితే ఏ సమయానికి న్యాయవాదులు వస్తారనేది ఇప్పటికైతే ఒక స్పష్టత లేదు. న్యాయవాదులు వస్తే అంబటి రాంబాబుకి న్యాయ సలహా ఇచ్చేందుకు అనుమతి ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత అంబటి రాంబాబుని కనుక తీసుకువెళ్ళినట్టయితే అప్పటికి పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు అవన్నీ కూడా న్యాయవాదులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గుంటూరు కోర్టు పరిధిలోనే కాబట్టి ముఖ్యమైన నేతలంతా కూడా మరికొద్దిసేపట్లో స్టేషన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కనుక చూసినట్లయితే ఈ రోజు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద అనేక ప్రాంతాల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా మొత్తం మీద రాంబాబుని పోలీస్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం తర్వాత జడ్జి ముందు తీసుకువచ్చి హాజరుపరిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.